కుప్పపూసిన ధాన్యం రాసును చూడడానికి వెళ్లి కొనుగోలు కేంద్రంలోని రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చిన్నగణపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటాపురం శంకరయ్య గత నెల రోజుల క్రితట వరి పంట హార్వెస్టింగ్ చేసి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. ధాన్యాన్ని ఆరబెట్టి తూకానికి సిద్దం చేసి ఉంచారు. ఎత్తకి తూకం వేయకపోవడంతో నెల రోజులుగా నిర్వాహకుల వెంట తిరుగుతూ ఎండలో ధాన్యం కుప్ప వద్ద పడిగాపులు కాశారు. ఈ క్రమంలో శుక్రవారం సైతం ధాన్యం కుప్పకు వద్దకు వెళ్లి కూర్చున్న దగ్గరే హఠాత్తుగా తూలిపడి స్పృహ తప్పి పడిపోయారు. ఇప్పటికైనా స్పందించి లారీల సదుపాయం కల్పించి వెంటనే ధాన్యం తరలించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. నాకు లారీ వస్తలేదని మన పెట్టుబడి కోసం తీసుకున్నటువంటి ఏదైతే అప్పు ఉందో ఆ అప్పులకు సంబంధించి కొంత ఒత్తిడి పెరుగుతుందని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా పోతలేవు మన ధాన్యం ఎట్లా పోతేయా లేదా అని చెప్పేసి బాధపడుతూ బెంగటిల్లి ఈరోజు కళ్ళం దగ్గరనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నిజంగా ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. మరి ప్రభుత్వం స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది, లేదంటే ప్రజలు తిరగబడతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వరి కొనుగోలు కేంద్రాలను పెట్టి ఏ కళ్ళం ఉంటే ఆ కళ్ళంలోనే మరి కాంటా పెట్టి రైతు ధాన్యాన్ని తీసుకొని వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేస్తే ఈరోజు ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుంది? రైస్ మిల్లర్కి సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళు చెప్తా ఉన్నారు. రా మిల్క్ సంబంధించి తీసుకోమంటే తీసుకుంటలేం, కారా బాయిల్డ్ రైస్ మిల్స్కి మరి ఇస్తే తీసుకుంటాం. ఖరీఫ్లో మాకు 68 కిలోల బియ్యం పెట్టమంటారు, అది నాకు సాధ్యం కాదు అని చెప్తున్నారు. వారితో చర్చించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? జిల్లా అధికారులదా, లేకుంటే ఎమ్మెల్యేలదా, రాష్ట్ర ప్రభుత్వందా? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడతారు? ఇంతవరకు కనీసం ఒక ముఖ్యమంత్రి రివ్యూ పెట్టిడా? ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి మీటింగ్ పెట్టి అటు రైతులకు సంబంధించిన సమస్యలు ఏమున్నాయి, అటు రైస్ మిల్లర్స్కి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయి అని చెప్పేసి మాట్లాడి ఆ సమస్య పరిష్కరించగా చేతులు దులిపేసుకొని ఈరోజు రైతులంతా కూడా రోడ్డు మీదకి వచ్చే విధంగా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని చెప్పేసి అడుగుతాను. మరి రైతులందరూ కూడా మా ధాన్యాన్ని కొనండి అని చెప్పేసి అడుగుతా ఉంటే నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం వ్యవహరించడం మూలానే ఈరోజు రైతు పండించినటువంటి ధాన్యం మరి పోలేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గత 15-20 రోజుల నుంచి కూడా మరి మేమందరం కూడా రైతులకు సంబంధించి ఏదైతే ట్రాక్టర్లు పర్మిషన్ ఇవ్వండి, లేదంటే లారీలు పంపండి అని చెప్పేసి అంటే ట్రాన్స్పోర్ట్ వేలు అడుగుతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవన్నీ రైతులు ఏ విధంగా పరిస్థితులని చెప్పేసి అడుగుతా ఉన్నారు.